37వ తేదీన ఏ విధంగా అడ్డంకులు లేకుండా సక్సెస్ఫుల్గా సినిమాని రిలీజ్ చేస్తున్నాం. అయితే 37వ తారీఖు విడుదల చేయడం కోసం ఒక 25 days బ్యాక్ మేము అనుకుని డేట్ వేయడం జరిగింది. అయితే ఈ లోపుగా అనుకోకుండా అనేక చిన్న సినిమాలు ఒకటి వస్తున్నాయి. కారణం ఏంటంటే రేపు ఆగస్టు సెప్టెంబర్ నెలలో పెద్ద సినిమాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఈ 37వ తారీఖు విడుదల చేయడానికి అందరూ ముందుకు వచ్చారు. అయినప్పటికీ రేపు 37వ తారీఖు వచ్చే సినిమాల్లో అన్ని సినిమాల్లో గల మా సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చి ఒక థియేటర్లు కానీ ఒక డిస్ట్రిబ్యూటర్లు కానీ ముందుకు వచ్చి మా సినిమాని రిలీజ్ చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సినిమా గురించి మీ అందరికీ చెప్పా, అచ్యుత్ గారు చాలా కష్టపడి ఈ సినిమాని దర్శకత్వం ఇచ్చారు. అలాగే ధనరాజ్ ఫస్ట్ టైం తను సంపాదించిన డబ్బుని ఒక కళామ తల్లికి లోనే అక్కడ ఉండాలనే ఉద్దేశంతో అతను కూడా నిర్మాతగా మారి ఈ సినిమాకి నేను ధనరాజు కలిసి ఈ సినిమాని నిర్మించాం. అతను కూడా చాలా కష్టపడి ఈ సినిమా ప్రొడక్షన్ విషయంలో కానీ కథ విషయంలో కానీ కూడా డైరెక్టర్కి ఎంతో చేదురువాదుడుగా ఉండి ఈ సినిమా అద్భుతంగా రావడానికి అతను కూడా మరొక ముఖ్య వ్యక్తి కారణం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ప్రతి ఆర్టిస్టు కూడా చాలా బాగా కష్టపడి ఇష్టపడి ఈ సినిమాని చేశారు. రేపు 37వ తారీఖుని వాళ్ళకి నాకు సక్సెస్తో పాటు వాళ్ళకు కూడా సక్సెస్ వచ్చి మరిన్ని సినిమాలు మెగా స్టార్స్గా వెలుగొంతారని ఆశిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడూ మా వెంటుండే మా నిర్మాత వల్లుపల్లి రమేష్ బాబు గారు కానివ్వండి, అలా మోహన్ వట్లపట్ల గారు కానీ వారి సలహాలు సహకారంతో ఈ సినిమాని ముందుకు నడిపించాం. అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. డైరెక్టర్ సాయొచ్చి చిన్నారి గారు చెప్పిన కథ, ఆయన మీద నమ్మకం, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన ఎలాగైతే నాకు కథని చెప్పారో అలాగే ఈరోజు స్క్రీన్ మీద తీసుకొచ్చారు. మేము 2-3 సార్లు సినిమాని చూసాం, చాలా హ్యాపీగా ఉంది. అలాగే వల్లూరుపల్లి రమేష్ గారు లాంటి ప్రొడ్యూసరు ఆయన మా వెనకాల ఉండి మాకు కావాల్సింది ఏమేమి వెళ్తుంటే అన్నీ సమకూరుస్తున్నారు. నేను ఈ 31వ తారీఖు అంటే నేను ఒక 6 నెలలు 7 నెలలు కష్టపడి 1 సంవత్సరం పాటు స్క్రిప్ట్ చేసిన సినిమా ఈ నెల 31వ తారీఖు రిలీజ్ కాబోతుంది. ఈ ఆనందాన్ని షేర్ చేసుకోవడానికి నేను ఉండట్లేదు, అందుకనే ఒక రోజు ముందుగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను అవుట్డోర్ వెళ్తున్నాను వేరే సినిమాకి, ఎందుకంటే మళ్ళీ నేను సంపాదించుకోవాలి కాబట్టి. మీ అందరి మీద నమ్మకంతో నా సినిమాని మీ సినిమా అనుకొని జాగ్రత్తగా ప్రమోట్ చేస్తారు కాబట్టి మీకు అప్పచెప్పేసి బాధ్యత అంతా నేను జోధ్పూర్ వెళ్ళిపోతున్నాను. ఆ రిజల్ట్ ఎలా ఉంటాయో ఏంటో కూడా నేను అక్కడి నుంచే వినాలి. గుడ్ న్యూస్ వింటానని నేను కోరుకుంటున్నాను. ఆ ఆశ కూడా నాలో ఉంది. ఎందుకంటే నేను ఒక హానెస్ట్ సినిమా చేశాను. ఏదో నేను హీరోగా అయిపోవడం కోసమో లేకపోతే 4 డ్యూయెట్లు ఫైట్లు పెట్టుకోవడం కోసమో ఈ సినిమా చేయలేదు. ఎందుకంటే ఇందులో నాది కూడా ఒక క్యారెక్టర్ మాత్రమే. కథ మీద నమ్మకంతోనే కథే హీరోగా నా ఫ్రెండ్స్ అందరినీ అడిగి మనోజ్ నందన్, అనిల్, రణధీర్, హీరో తనీష్ గారు, శ్రీముఖి గారు, నాగబాబు గారు, సింధు తులాని గారు, తాగుబోతు రమేష్, వేణు, ఇలా జబర్దస్త్ గ్యాంగ్ అందరూ నా కోసం చాలామంది ఫ్రీగా యాక్ట్ చేశారండి. నేను పైకి వస్తే చూడాలని ఉందరా అని నా మీద నమ్మకంతో చేశారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చానో ఈరోజు సినిమా నేను అలాగా డైరెక్టర్ గారి చేత తీపించుకున్నాను. ఒక సెన్సార్ సర్టిఫికేట్ వచ్చేటప్పుడు మాత్రం నేను చాలా మెట్లు పైకి కిందకి తిరిగేశాను డైరెక్టర్ గారు అండ్ రామ్ సత్యనారాయణ గారు. ఎందుకంటే ఆయన ఒక 74 సినిమాలు చేసి ఉన్నారు. అప్పటికే ఆయనకి టెన్షన్ లేదు, డైరెక్టర్ గారికి టెన్షన్ ఉంది. వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు. సెన్సార్ మెట్ల దగ్గర నేను అలా తిరుగుతూ ఉన్నాను, ఏమిస్తారా 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 అని. వాళ్ళు లోపలికి పిలిచి క్లీన్ యూ సర్టిఫికేట్ ఇస్తున్నామ్మా ఈ సినిమాకి అనగానే ఫస్ట్ నేను అక్కడ సక్సెస్ అయ్యాను. ఎందుకంటే నేను ఎవరికైనా చూపించుకునేటప్పుడు ఫస్ట్ క్లీన్ యూ సినిమా తీశాను నేను అని. వాళ్ళు మంచి అటెంప్ట్ చేసావు ధనరాజ్, మంచి సినిమా చూసాము అని చెప్పారు. ఇంకా అక్కడితో నాకు నమ్మకం బాగా పెరిగిపోయింది. అందరం చాలా మనసు పెట్టి చాలా ఎంజాయ్ చేస్తూ చేసాము. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం ఇవాళ ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుందని. దానికి మీ వంతు మీరు కృషి చేసి పబ్లిసిటీ కూడా బాగా ఇస్తారని మీ అందరం ఆశిస్తున్నాము. ముందుగా ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం డైరెక్టర్ గారు అచ్యుత్ గారు. ఫస్ట్ ఏదైతే చెప్పారో దానిని మించి అవుట్పుట్ తీసుకుని వచ్చారు. అండ్ మీ అందరం చేసింది ఒక రేంజ్ కష్టమైతే బోలే గారు ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు.
సినిమాలో మీకు బోర్ అనేది ఎక్కడ నాట్ ఈవెన్ 5 minutes కాదు కదా, 2 minutes కూడా బోర్ ఫీల్ అవ్వరు. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. బికాజ్ లైక్ ఎక్కడైనా చిన్న లాగ్స్ ఉన్నా కానీ అవన్నీ మేము మళ్ళీ ఎడిటింగ్ చేసి చిన్న చిన్నవి కట్ చేసి చాలా క్రిస్పీగా 2 hours మాత్రమే ఈ సినిమా నుంచి. ఎలాంటి అంటే లైక్ నార్మల్గా ఉండే సినిమాల్లో హీరోయిన్ ఉంది, డ్యూయెట్స్ ఇలాంటి ఏమీ లేకుండా కథే మెయిన్ ఎంటర్టైన్మెంట్గా బేస్ చేసుకుని ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషన్స్తో ఈ సినిమాని మేము ముందుకు తీసుకొస్తున్నాం 31వ తారీఖున. 31వ తేదీ శుక్రవారం గురు పౌర్ణమి మంచి రోజున ధనలక్ష్మి తలుపు తట్టబోతుందండి. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. ఈ సినిమా గురించి చాలా ఫంక్షన్స్లో చెప్పడం జరిగింది. ఇది కథా కథనాలే హీరోగా చేసిన సినిమా అండి. ఇందులో హీరో హీరోయిన్స్ అంటూ ప్రత్యేకంగా ఉండరు, అందరూ పాత్రధారులే. పాత్రలు తప్ప ఇందులో క్యారెక్టర్స్ కనిపించవండి. క్యారెక్టర్స్ తప్ప ఆర్టిస్టులు అనేవాళ్ళు కనిపించరు సినిమాలో. కాన్ఫిడెంట్గా చెప్పగలమండి. అయితే ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అయితే ఈరోజు ముఖ్యంగా మాట్లాడవలసింది ఏంటంటే, ఒక ప్రోడక్ట్ తయారవడానికి డైరెక్టర్ చాలా కష్టపడవచ్చు, డైరెక్టర్ చాలా అద్భుతంగా తీయచ్చు. కాకపోతే దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళడం, రిలీజ్ చేయడం అనేది చాలా సాహసోపేతమైన నిర్ణయం అండి. అయితే సినిమా నిర్మిస్తాను అని చెప్పని మా తమ్ముడు ధనరాజు గారు అన్నప్పుడు ఆయన ఎలా చేస్తారో అనే ఒక చిన్న డౌట్ అయితే ఉండింది. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదు. అలాగే ప్రమోషన్ విషయంలో పెద్ద సినిమాలకి ధీటుగా ఆయన ప్రమోట్ చేయడం జరిగిందండి. ఒక్కసారి దయచేసి ఆయనకి మీ కరతాళ ద్వారా అభినందనలు తెలియజేయండి. దీనికి వెనకాల సపోర్ట్గా ఉన్న పెద్దలు రామ్ సత్యనారాయణ గారిని కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనేసి అంటే ధనరాజ్ ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నాడు, కానీ భీమవరం టాకీస్ ఆల్రెడీ 75th ఫిలిం అయినా సరే ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నాడు మన వాళ్ళు అనేసి ఇంత ప్రమోట్ చేయడం నేను ఎప్పుడు చూడలేదు. 2-3 days నుంచి ప్రమోషన్స్లోనే ఉన్నాను. నిజంగానే ఒక పెద్ద సినిమాకి ఎలాగైతే ప్రమోషన్స్ జరుగుతాయో అంతే రేంజ్లో ప్రమోషన్స్ జరుగుతున్నాయి. అండ్ మీ సపోర్ట్ ఫస్ట్ ఆడియో ఫంక్షన్ నుంచి ప్రెస్ మీ దగ్గర నుంచి కానీ ఇప్పటివరకు ఇలానే ఉంది, ఇలానే ఉండాలి రిలీజ్ అయిన తర్వాత కూడా అని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ 31st రిలీజ్ అవ్వబోతుంది. ఫస్ట్ నుంచి ఎంతైతే ఎక్సైట్మెంట్ ఉందో ఇప్పుడు అంతే ఉంది. కాబట్టి ప్లీజ్ దయచేసి అందరూ థియేటర్స్కి వెళ్ళి సినిమా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి, ఎస్పెషల్లీ ధనరాజ్ గారిని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ ఆ ధనలక్ష్మి ఆయనకు వస్తే అది కూడా ఇంకో సినిమాలో పెట్టి అది మళ్ళీ ఇలానే ఇక్కడే ప్రెస్ మీట్లు అన్నీ నడుస్తాయని నాకు తెలుసు. వన్స్ అగైన్ రిలీజ్కి ముందు డైరెక్టర్ అచ్యుత్ గారికి అండ్ ప్రొడ్యూసర్ ధనరాజ్ గారికి అండ్ రామ్ సత్యనారాయణ గారికి అండ్ కెమెరామెన్ శివ గారికి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ బోలే గారికి అండ్ అలాగే సినిమాలో ఉన్న అందరు యాక్టర్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ప్లీజ్ వాచ్ ధనలక్ష్మి తలుపు తడితే ఇన్ థియేటర్స్ July 31st. థ్యాంక్ యూ సో మచ్. గాలిని నీరుని నిప్పుని చెప్పని